తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతుందని సమాచారం. తిరుమలలో ఉన్న 20 కంపార్ట్మెంట్లు నిండి బయటకు క్యూ లైన్లలో భక్తుల దర్శనం కోసం వేచి చూస్తున్నారు. అయితే క్యూ లైన్లోని భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా అన్నప్రసాదం, పాలు, తాగునీరు అందిస్తున్నారు. నిన్న శనివారం శ్రీవారిని 82,367 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారికి ఇష్టమైన శ్రీవనమాపం కావడం కూడా రద్దీ విపరీతంగా పెరగడానికి గల కారణమంటున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోందని సమాచారం. తిరుమలలో ఉన్న 20 కంపార్ట్మెంట్లు నిండి బయటకు క్యూ లైన్లలో భక్తులు దర్శనం కోసం వేచి చూస్తున్నారు. ఇక క్యూ లైన్లోని భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా అన్నప్రసాదం, పాలు, తాగునీరు అందిస్తున్నారు. నిన్న శనివారం కావడంతో శ్రీవారిని 82,367 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారికి ఇష్టమైన శ్రావణ మాసం కావడం కూడా ఈ రద్దీకి గల కారణమంటున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ సునీత. అంటే తిరుమలలో అయితే భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. ఇక నిన్న శనివారం, ఈ రోజు ఆదివారం కావడంతో పాటుగా అది కూడా శ్రావణ మాసం ప్రారంభం కావడంతో తిరుమల శ్రీవారి దర్శనానికి అయితే మాత్రం భక్తులు అయితే పోటెత్తారు. దీనికి తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా ఎక్కువ మంది భక్తులు అయితే మాత్రం తిరుమలకి అయితే వస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీంతో పాటుగా మొత్తం ఉన్నటువంటి 20 కంపార్ట్మెంట్లలో ఇప్పటి వరకు భక్తులు అయితే వేసి ఉన్నారు. ఇక సర్వదర్శనానికి కానీ అలాగే టోకన్ లేని భక్తులకి అయితే మాత్రం 16 గంటల సమయం అయితే పడుతుందనేసి టీటీడీ అనౌన్స్మెంట్ అయితే చేసింది. ఇక అలాగే ఇక 300 రూపాయల దర్శనానికి కానీ అలాగే ఒక టోకన్ ఉన్నటువంటి వాళ్ళకైతే మాత్రం 3 గంటల సేపు అయితే సమయం పడుతుందనేసి టీటీడీ కూడా చెప్తా ఉంది. ఇక శనివారం కావడంతో పాటుగా అధిక భక్తుల రద్దీ కూడా కొనసాగుతూనే ఉంది. భక్తులు వచ్చిన వారికంతా కూడా ఇక క్యూ లైన్లతో పాటు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి షెడ్యూల్లో ఉన్నటువంటి భక్తులకు అందరికీ కూడా ఇప్పటికీ అన్నప్రసాదాలు, మంచినీరు, మజ్జిగ లాంటివి కూడా అన్ని కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే తిరుమలలో అయితే ఉంది. ఇక నిన్న చూసుకుంటే మాత్రం శనివారం సంబంధించి అంటే దాదాపుగా శనివారం కైతే మాత్రం ఎక్కువ మంది భక్తులు అయితే దర్శించుకుంటా ఉంటారు. నిన్నైతే 82,367 మంది అయితే దర్శించుకున్నారు. అలాగే 31,420 మంది అయితే మాత్రం తలనీలాలు కూడా సమర్పించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇక నిన్న ఒక్కరోజే 4,28 లక్షలు హుండీ ఆదాయం లభించిందనేసి టీటీడీ అధికారికంగా కూడా ప్రకటించింది. ఇక ఇప్పటికి వచ్చినటువంటి భక్తులు ప్రస్తుతానికైతే ఒక 20 కంపార్ట్మెంట్లలో అయితే భక్తులు అయితే వేసి ఉన్నారు. ఇక ఈ రోజు చూసుకుంటే మాత్రం ఆదివారం కాబట్టి నిన్న శనివారం, ఆదివారం ఎప్పుడు కూడా తిరుమలలో అయితే రద్దీ ఎక్కువగానే ఉంటుంది. ఇక ఈ రోజు శ్రావణ మాసం ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఇంకా కూడా ఎక్కువగా కూడా ఉంటుందనేసి అయితే టీటీడీ కూడా అంచనా వేస్తుంది. దీనికి తగ్గట్టుగా కూడా భక్తుల రద్దీ అనుగుణంగా కూడా వాళ్ళకి కొన్ని ఏర్పాట్లు కూడా చేసే విధంగా ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తా ఉంది. దానికోసమే ఇప్పుడు సామాన్య భక్తులకి పెద్దపీట వేసే విధంగానే కొన్ని మార్పులు కూడా చేసింది టీటీడీ అయితే మాత్రం. సో అదే విధంగా కూడా వచ్చేటువంటి భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు కలగనీయకుండా కూడా ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నది. ఇక భక్తుల రద్దీ దృష్ట్యా ఉంచుకున్న తర్వాతనే క్యూ లైన్ లా కానీ కంపార్ట్మెంట్ లో ఉన్నటువంటి భక్తులకు అందరికీ కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇక అన్నప్రసాదాలు అలాగే మంచినీరు కానీ మజ్జిగ కూడా ఇచ్చేదానికి సపరేట్ గా ఉన్నటువంటి శ్రీవారి సేవకులను కూడా ఒక క్యూ లైన్ కానీ కంపార్ట్మెంట్ లో కూడా పర్మనెంట్ గా అక్కడే ఉంచాలనే కూడా ఆలోచనలో కూడా ఉంది. సో ఇప్పటి వరకు అయితే మాత్రం గత వారంతో పోల్చుకుంటే ఈ వారం కూడా ఇదే విధంగా కూడా భక్తుల రద్దీ అయితే కొనసాగుతూనే ఉంది. ఇక వీరి కోసం ఇక వాతావరణంలో కూడా కొన్ని మార్పులు రావడంతో పాటుగా కొన్ని వాతావరణంలో కొన్ని భిన్నంగా కూడా కనిపించే విధంగా అప్పుడప్పుడు వర్షాలు పడడం కానీ అలాగే ఉష్ణోగ్రతలు ఎక్కువ పెరిగేటువంటి అవకాశాలు ఉండడంతో కూడా ఒక జర్మన్ షెడ్స్ కూడా తాత్కాలికంగా కూడా ఏర్పాటు చేసేదానికి టీటీడీ అయితే సన్నాహాలు అయితే చేస్తా ఉన్నారు. ఇక భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు తిరుమలలో అయితే మాత్రం టీటీడీ ఎప్పటికప్పుడు చర్యలు అయితే తీసుకుంటూనే ఉంది. ఇక
రద్దీ విషయానికి వస్తే మాత్రం రద్దీ విషయానికి టోకన్ లేని భక్తులకైతే మాత్రం 16 గంటల సమయం అయితే పడుతుంది. వారి యొక్క భక్తుల్ని కూడా ఎప్పటికప్పుడు శ్రీవారి దర్శనానికి సంబంధించినటువంటి సమయాన్ని గాని ఆ లోపల ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా మొత్తం అంతా కూడా అనౌన్స్మెంట్ చేస్తూ వాళ్ళకి తెలియపరిచే విధంగా కూడా చేస్తా ఉన్నాయి. సో ఇదే విధంగా కూడా భక్తుల రద్దీని ఎంత టీటీడీ అయితే ఒక అంచనా వేసుకున్న తర్వాతనే క్యూ లైన్లకు కానీ అలాగే కంపార్ట్మెంట్ లకు కూడా అనుమతిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది సునీత. రైట్ నరేష్, థ్యాంక్ యూ.